బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేశారు. ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం చేశారు. ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఈ రోజైతే ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ను ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే విచారించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంపై ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరొకసారి విచారణ చేపడుతున్నారు. నిన్న మనం చూసాం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్పై సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ఈరోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన పిటిషన్పై ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపడుతున్నారు. కడియం శ్రీహరిపై పిటిషన్ వేసినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సంబంధించిన న్యాయవాదులు, అదేవిధంగా కడియం శ్రీహరి తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఈరోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరొక రోజు వీరిద్దరికి సంబంధించిన విషయంపై కూడా స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం. ఇప్పటికే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై కూడా అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటూ కూడా స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీరిద్దరి విషయంలో కూడా స్పీకర్ తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము స్పీకర్ తీర్పై కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ ఖచ్చితంగా 4 వారాల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం స్పీకర్ తీసుకోవాలంటూ కూడా గతంలోనే స్పీకర్కి ఆదేశాలు జారీ నేపథ్యంలో ఇప్పటికే 3 వారాలు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు 3 వారాలు కంప్లీట్ అయింది. ఇక మరొక వారం రోజులే గడువు ఉంది కాబట్టి ఈ వారం రోజుల్లోనే ఈ ఇద్దరికి సంబంధించిన విషయాలపై కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని మాత్రము రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ మనం చూసాం బీఆర్ఎస్ బీఫామ్తో ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్తో ఎంపీగా పోటీ చేశాడు. సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఇంకా పార్టీ మారలేదని ఏ రకంగా చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని యథావిధిగా స్పీకర్ అమలు చేస్తున్నాడు. ఇదంతా కూడా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే. ఇదంతా కూడా మరోవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతుంటే మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మాత్రము రాజ్యాంగానికి తూటులు పడుస్తున్నారు. రాజ్యాంగానికి నిబంధనలు పాటించకుండా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజకీయంగా మొత్తం కూడా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యథావిధిగా స్పీకర్ అమలు చేయడం, ఇదంతా కూడా రాజ్యాంగాన్ని అంతరించడమే అంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా సర్వత్రా రాజకీయంగా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ విషయంలో కావచ్చు, కడియం శ్రీహరి విషయంలో కావచ్చు, ఈ ఇద్దరు విషయంలో మాత్రం స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారని మాత్రం సర్వత్రా అందరైతే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు విచారణ అయితే కంప్లీట్ అవుతుంది. మరొక వారం రోజులనే మళ్ళీ సుప్రీంకోర్టు గడువు ఉంది కాబట్టి ఆ గడువులోపై విచారణ అంతా కంప్లీట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. ఈ రోజైతే కడియం శ్రీహరి పిటిషన్ పై మాత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేస్తారు. అతనిపై పిటిషన్ వేసినటువంటి వివేకానంద క్రాస్ ఎగ్జామినేషన్ కంటిన్యూ అవుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.